మూవింగ్ ఆన్, ఢిల్లీలో ఎన్డీఎస్ఏ ఇవాళ కీలక సమావేశం నిర్వహిస్తోంది. కాళేశ్వరం మరమ్మతులు, నీటి విడుదలపై అందులో చర్చిస్తారు. కాళేశ్వరం విషయంలో ప్రభుత్వ తీరుపై ఎంపీ వద్దిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరంపై కావాలనే ప్రభుత్వం కాలయాపన చేస్తోందంటున్నారు వద్దిరాజు. ఎన్డీఎస్ఏ మీటింగ్తో ఒరిగేదేమీ లేదని టీవీ9తో వద్దిరాజు మాట్లాడుతూ చెప్పారు. 3 ఏళ్ల క్రితమే మరమ్మతులు చేయాలని ఎన్డీఎస్ఏ చెప్పిందని, కేసీఆర్కు పేరొస్తుందనే ఆ మరమ్మతులు చేయలేదని ఆరోపిస్తున్నారు ఆయన. 100 ఏళ్లలో రాని వరద వచ్చినా సరే మేడిగడ్డకు ఏమీ కాలేదని గుర్తు చేస్తున్నారు. ఎస్ఎల్బీసీ పోలవరం కూలిపోతే ఎన్డీఎస్ఏ వెళ్ళిందా అని చెప్పి వద్దిరాజు ప్రశ్నిస్తున్నారు. వద్దిరాజు ఫుల్ కమెంట్స్పై మా బ్యూరో చీఫ్ గోపి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి చాలా కీలక సమావేశం ఢిల్లీలో జరుగుతోంది. ఎన్డీఎస్ఏ సమావేశంలో ఇటు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారులు, సెంట్రల్ సిడబ్ల్యూసీకి సంబంధించిన అధికారులు పాల్గొంటున్నారు. ప్రధానంగా ప్రాజెక్టు నిర్వహణ, భద్రత, అలాగే వినియోగానికి సంబంధించిన అంశాలపైనే ప్రధానంగా చర్చిస్తున్నారు. ఈ ఎన్డీఎస్ఏ సమావేశం గురించి, ప్రాజెక్ట్ నిర్వహణకు సంబంధించి, ఇటు నీటిని విడుదల చేసే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గారు ఉన్నారు. సార్, ఎట్లా చూస్తారు? ఎన్డీఎస్ఏ సమావేశం చాలా కీలక సమావేశం అంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళు ఇచ్చే రిటర్న్ స్టేట్మెంట్ ఆధారంగానే మేము వ్యవహరిస్తామంటున్నారు, మీరేమో నీళ్లు విడుదల చేయాలంటున్నారు. ఎన్డీఎస్ఏ సమావేశం వల్ల వాళ్ళు ఏమైనా పెట్టుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు తప్పించుకోవడానికి గతంలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వం మీద నెపం పెట్టేసి కాలయాపన చేయడానికి, మాకు ఎక్కడైతే కేసీఆర్ గారికి ఈ ప్రాజెక్ట్ కట్టిన బీఆర్ఎస్ పార్టీకి మంచి పేరు వస్తుందో అది రాకుండా చేయడానికి మాత్రమే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఎన్డీఎస్ఏ 2023లోనే చెప్పింది, వాళ్ళు చూసి రిపోర్ట్ కూడా ఇచ్చింది, ఈ ప్రాజెక్టు రిపేర్ చేయండి, వాడుకోండి అని చెప్పింది. దాని మీద శ్రద్ధ పెట్టకుండా, వాడుకోమని చెప్పిన దాని మీద శ్రద్ధ పెట్టకుండా కాలయాపన చేస్తూ కింద ఉన్నటువంటి గురువుగారికి గురుదక్షిణ నీళ్ళు వదిలిపెట్టుకుంటూ ఇక కాళేశ్వరం రిపేరే చేయకుండా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మీద ఆధారపడాలని చెప్పేసి చేసే ప్రయత్నం ఇవాళ ఇది ఖచ్చితంగా కూడా ముమ్మాటికి తగదు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కూడా ఉంది, అది బయట పెట్టండి, మేము తెలుసుకున్నాము, అది ఖచ్చితంగా పబ్లిక్లో ఉంది, పబ్లిక్ డొమైన్లో కూడా ఉంది. 2023లోనే క్లియర్గా ఇది రిపేర్ చేయండి, వాడుకోండి అని చెప్పి ఇచ్చారు. మళ్ళీ కొత్తగా చెప్పేది ఉంది, ఎన్డీఎస్ఏలు ప్రాజెక్టు నిర్వహణ, ప్రాజెక్టులు కట్టేంతవరకే, కట్టిన ప్రాజెక్టులు ఈ గట్టిగా ఉన్నాయా లేవా అని చెప్పేంతవరకే తప్ప నిర్వహణ మొత్తం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. 6 నెలలు, 7 నెలలు, 8 నెలల్లో వచ్చే వేసవికాలం పంట వరకు తీసుకుంటామని చెప్పేసి నీళ్ళని వాడతాము, ప్రాజెక్ట్ రిపేర్ చేస్తామని చెప్పిన మాట మరి 2.5 సంవత్సరాలుగా ఎందుకు చేయట్లేదు? కావాలనే కాలయాపన చేస్తున్నారా ఇరిగేషన్ శాఖ మంత్రి? జాతీయ అంతర్జాతీయ సంస్థలతోటి మేము టెస్టింగ్ చేపిస్తున్నాము, అది కూలిపోతే కనుక కింద 40 గ్రామాలు ఎఫెక్ట్ అవుతాయి, ఆ నెపం కాంగ్రెస్ ప్రభుత్వంపై వస్తుంది, అది రావాలని చెప్పి బీఆర్ఎస్ కోరుకుంటుంది అని చెప్పి ఇటు అధికార పక్షం నుంచి, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వస్తున్న వాదన. వరదలో కొంచెం చిన్న ఒక 2 పిల్లర్లు దెబ్బతిన్నాయి, దాన్ని రిపేర్ చేయించుకుంటే అయిపోయేదానికి ఇవన్నీ కుంటి సాకులు, మా పార్టీకి మంచి పేరు వస్తుందని చేసే ప్రయత్నం దాన్ని ఆపడానికి చేస్తున్నారు. ప్రజలు, తెలంగాణ రాష్ట్ర రైతులు చూస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఈ చోటేబాయ్ బడేబాయ్ మధ్యలో ఉన్నటువంటి లింకు, ఇది ఎన్డీఎస్ఏ ద్వారా ఏదో చేయాలని చూస్తున్నారు, ఏది కాదు. ఇది ముఖ్యంగా ఎన్డీఎస్ఏ సమావేశంలో ఏది జరగదు. ఇప్పటికే ఎన్డీఎస్ఏ ఒక రిపోర్ట్ ఇచ్చింది, దాన్ని 3 ఏళ్లుగా తొక్కిపెడుతూ ఇటు టెస్టింగ్ల పేరుతో కాలయాపన చేస్తున్నారు, ఇవ్వాల్సిన నీటిని ఇవ్వడం లేదు, వృధాగా నీటిని సముద్రపు పాలు చేస్తున్నారన్న విమర్శలు అయితే వద్దిరాజు రవిచంద్ర గారు చేస్తున్నారు. కల్పన రమేష్తో గోపికృష్ణ, టీవీ9 న్యూఢిల్లీ.